అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. నేను మండగిరి పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మనకి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ వచ్చిన అర్జీ ద్వారా మేము ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఎవరైతే వెంచర్ వేస్తున్నారో ఆ వెంచర్లో ఉన్నామండి. 562 సర్వే నెంబరు. దీని మొత్తం విస్తీర్ణము 10 ఎకరాల 26 సెంట్లు. దీంట్లో ఏ అండ్ బి సబ్ డివిజన్గా కాబడినాయి. ఏ వచ్చేసి 7.80, బి వచ్చేసి 2.46, బి సైడ్ బి 2.46 దాంట్లో ఉన్నామండి. ఇతను అనాథరైజర్గా వెంచర్ వేస్తూ డ్రైన్స్ ఫార్మేషన్ చేశాడు. మేము ఈ అనాథరైజర్ వెంచర్ వేసాం కాబట్టి మేము అతనికి నోటీస్ ద్వారా తెలుపుతూ కూడా వాళ్ళకి సరైన అనుమతులు తీసుకోలేదని వాళ్ళకి తెలపడం జరుగుతుంది. ఇతను కూడా ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేనండి. నా పేరు శ్రీనివాస్, ఉమ్మి సలీం. సార్ ఇదే సేమ్ పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా మట్టితో పుడి చేసినారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పటి వరకు? గతంలో 2-3 సార్లు వారికి చెప్పడం జరిగింది. శంకరరావు అనే వ్యక్తి అనాథరైజర్గా అతను కూడా వంక పూర్తి చేసి రస్తా పూరంబోకు ఉందని, అతని పక్కనే వంక పక్కనే ల్యాండ్ ఉందని, ఆ ల్యాండ్ కూడా మాకు ఎటువంటి డీటెయిల్స్ తెలపకుండా వంక పురంబోకుని అతను రస్తా పూరంబోకు చేసుకుంటూ అతని గ్రావెల్ అంతా పూర్తి చేయడం జరిగింది. అతనికి 2-3 సార్లు చెప్పి ఆ వంక కూడా తీపిచ్చాము. అతనికి లాయర్ నోటీస్ ద్వారా అతనికి ఏమైతే ఉందో అనాథరైజర్గా ఆ వంక పూర్తి చేస్తున్నాడని అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రేపట్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి కంచె కానీ ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా? 30 అడుగులు సార్, అది ఒక 2 అడుగులు 3 అడుగులు కాదు. మన పంచాయతీ పరిధి ఉన్నటువంటి దానికైతే మనం ఏ విధంగానే యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అది రస్తాపురంబోకు, అది రెవెన్యూ భూమికి సంబంధించింది కాబట్టి ఎంఆర్ఓ సార్కి ఇలా మేము నోటీస్ ద్వారా తెలుపుతూ సార్కి ఇవ్వడం జరుగుతుంది. అది కంచె ఏర్పాటు చేయమని పెడతామండి. ఇది కూడా అనాథరైజర్గా చేస్తాము కాబట్టి ఇలా పంచాయతీ పరంగా ఎటువంటి అనాథరైజర్ లేఅవుట్స్ వేయకూడదు అని చెప్పి ఒక బోర్డు పాతుతో వాళ్ళకి నోటీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రాలేదండి. మేమే 2 వీక్స్ బ్యాక్ వచ్చాము. ఆల్రెడీ ఓనర్ కూడా చెప్పాము, ఇలా మీరు అనాథరైజర్గా లేఅవుట్ వేస్తున్నారు, మీరు పంచాయతీ పర్మిషన్ అన్నా తీసుకోండి, లేకపోతే కూడా పర్మిషన్ అన్నా తీసుకోండి, మాకంటూ సరైన డాక్యుమెంట్స్ ఇస్తే మేము పై వాళ్ళకి పంపిస్తామని చెప్పాము వాళ్ళకి. నా పేరు శ్రీనివాసులు, మండగిరి పంచాయతీ సెక్రటరీ. జరిగింది దీని పరిశీలన గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తారు కదా. ఇప్పుడు అదే ఎంతవరకు మనకు ఎంత విస్తీర్ణము మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఎంత ఈ రోడ్డు వేసింటారు అనేది మీరు ఒకసారి చెప్తే. ఇది 30 అడుగుల రోడ్డు వేసినారన్న. 586 సర్వే నెంబర్ లోకి వస్తుంది. ఇక్కడ నుంచి రోడ్డు కనెక్టివిటీ ఈ బార్డర్ వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ నుంచి స్ట్రైట్ గా ఈ స్ట్రైట్ అయిపోయిన తర్వాత దాని కింద అంటే ఇప్పుడు మనకు అలగుట్ట అట్లా పోతుంది. మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. దాని స్ట్రైట్ గా కిందికి అంటే అటుపక్క దక్షిణానికి వచ్చేసి మనకు 550 సర్వే నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంత పోర్షన్ మాత్రం ఈ కొండ ఈ చెట్టు ఉండేదంతా 586 లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అంటే 550 అండ్ 586 రెండు కూడా రాళ్ళగుట్టలు. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే గవర్నమెంట్ స్థలాన్ని ఇట్లా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారి ద్వారా అధికారులు చెప్పి హ్యాండ్ ఓవర్ చెప్పేయండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అన్నారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ హ్యాండ్ అయితే మీరు ఎట్లా ఒకసారి తహసీల్దార్ గారు చెప్పి ఆల్రెడీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత తహసీల్దార్ గారు నన్ను వీఆర్ఓ గారిని పంపించారు కదా. ఇప్పుడు దీనిపైన ఏముందో ఆన్ గ్రౌండ్ స్టేటస్ ఏముందో ఫిజికల్ స్టేటస్ అన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని అప్డేట్ చేస్తాం తహసీల్దార్ గారికి. బోర్డు పెట్టించేసి ఎవరు రాకోకుండా. మండగిరి సెక్రటరీ గారు ఇప్పుడు దీని పక్కన కూడా ఇక్కడ ఒక వెంచర్ అనేది ఏమో కనబడుతుంది. మీకే ఎక్కడ సెక్రటరీ ఎట్లా ఇది అనుమతి ఏమన్నా తీసుకున్నారా? మళ్ళీ మీరు ఎందుకు దాని మీద ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడికి, అతను ఫోన్ చేయడం జరిగింది. అతను అంటే ప్రజలే ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మీరు వస్తే అట్లా కాదు కదా. మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కూడా మీరు కాపాడుకోవాలా. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది కదా. ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలా, కూడా నుంచి కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ కావాలా, ఎన్ని అయిందా లేదా అవన్నీ చూసుకోవాలి కదా మీరు. ఫోన్ చేయడం జరిగింది అతనికి. ఫోన్ చేసి ఇలా డాక్యుమెంట్స్ పంపిస్తాను, పంపించాక మేము ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పాము. అతను ఉమ్మి సలీంకి ఒక 1 వీక్ బ్యాక్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేసాం. అంటే మీరు చేశారా వాళ్ళు వచ్చారా? మేమే చేసాం వాళ్ళకి. అంటే వాళ్ళైతే రాలేదు. వాళ్ళు రాలేదు. మరి చర్యలు ఏమైనా తీసుకోవచ్చు కదా సార్? అంటే ముందస్తుగానే పనులు ప్రారంభించారు. అంటే ఇది కూడా తరపున ఉంటుంది కాబట్టి మేము కూడా తెలపాలి. మేము ఇట్లా అనాథరైజర్గా లేఅవుట్లు వేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా తెలుపుతాం మేము. అన్న ఇప్పుడు మీరు నిలబడిండేది స్టోన్స్ కి పక్క డ్రైన్ వేసినారు కదా ఇక్కడ.
ఇది ప్రభుత్వ స్థలమా ప్రెస్ మీట్ లో అదే డ్రైన్ వచ్చేసి మన ఈ రాళ్ళ నుంచి ఇటువైపు తూర్పు కంటే ఉండేదంతా గవర్నమెంట్ స్థలం, పడమరకు ఉండేది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్. ఈ రాళ్ళు పాతుకున్న వరకు కరెక్ట్ గా ఉన్నారు, కానీ రోడ్డుకి వేసిన అప్రోచ్ రోడ్ అయితే ప్రభుత్వ స్థలంలోనే వేస్తారు. ఇక్కడ నుంచి మనం నిలవన్న దగ్గర నుంచి రోడ్డు ఫేసింగ్ హైవేకి. ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు ఎన్హెచ్ వాళ్ళు కూడా పైపులు పెట్టింటే నేషనల్ హైవే వాళ్ళకి వాళ్ళు పీకేసినారు పైపులు. ఎన్హెచ్ వాళ్ళు కూడా పైప్స్ డ్రైన్ మీకు అడ్డంగా పెట్టామని పీకిచ్చేసినారు. ఎందుకంటే వాళ్ళు వాటర్ కి వాళ్ళు సపరేట్ గా వేసుకుంటారు డ్రైన్స్. అవునండి, వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ప్రకారం గ్రావిటీ ప్రకారం పెట్టుకొని కాలువలు ఎంత స్లోప్ ఉందో అంత వేసుకుంటారు. మధ్యలో పైప్స్ పెడితే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు పీకేసినారు ఆల్రెడీ మనం చెప్పింటే. మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ అయింది కాబట్టి ఈసారి సీరియస్ గానే ఉంటుంది. తహసీల్దార్ సార్ కూడా అదే రిపోర్ట్ మాట్లాడుతున్నా. వెంకటేష్ అన్న, అందరికీ నమస్తే. గౌరవ శాసనసభ్యులు గారి యొక్క ప్రజా దర్బార్లో శుక్రవారం 23వ తేదీన కొంతమంది ప్రజలు వచ్చి మండిగిరి సర్వే నంబర్ 550 దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అన్యాక్రాంతం గురవుతుంది, సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క భూమిని కాపాడని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎన్రోల్ చేసుకుని సంబంధిత అధికారులకు ఆ యొక్క ఫిర్యాదును పంపడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులకు చెప్పడము, తర్వాత పార్టీ లీడర్లందరూ కూడా గ్రౌండ్లో వెళ్ళి అధికారులు విచారణ చేసేటప్పుడు అక్కడ ఈ యొక్క ప్రభుత్వ భూమిని విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు అధికారులు రావడం జరిగింది, వాళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే అన్యాక్రాంతం గురైందో ఆ భూమిని పరీక్షించాలని ప్రభుత్వం ప్రజల వైపున భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది. సుమారుగా 550 సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 586లో ఇంచుమించు ఇప్పుడు అధికారుల ద్వారా రావడంతో సుమారుగా ఒక 40 సెంట్లు అన్యాక్రాంతానికి గురైంది. పక్కన ప్రభుత్వ అనుమతి లేకుండా వేసినటువంటి వెంచర్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో రోడ్డు కోసం ఒక 40 సెంట్లు ఆక్రమణ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వీళ్ళ యొక్క విచారణలో తేలడం జరిగింది. సంబంధిత అధికారులు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చర్యలు పంచనామంతా చేసి మళ్ళీ ప్రభుత్వము ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున కూడా ప్రజల తరఫున అధికార యంత్రాంగానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఏదైతే ఇంకో వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూడా అనుమతులు లేకుండా, అసలు కూడా అనుమతి అప్లికేషన్ పెట్టకుండానే అక్కడ రోడ్ ఫార్మేషను, తర్వాత డ్రైనేజ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మీద కూడా జిల్లా చైర్మన్ గారికి, అదేవిధంగా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి పట్టణంలో ఏ యొక్క ప్రభుత్వము భూమి ఇంచు కూడా కబ్జాకు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది. అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూమి రక్షించేందుకు అందరూ కూడా కట్టుబడి ముందుకు ఉండాలని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచన మేరకే అధికార యంత్రాంగంతో ఈరోజు యొక్క పరిశీలనకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించడం జరిగింది. దాని మీద అధికార యంత్రాంగముకు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసి ఆ యొక్క ప్రభుత్వ భూమిని రక్షించాలని కూడా, కాపాడాలని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్. గతంలో కూడా అంటే కొద్ది రోజుల క్రితమే మండిగిరిలోనే నేషనల్ హైవే పక్కన అంటే బీజేపీ జెండాలు పాతి కబ్జా చేసినారని చెప్పేసి పత్రికల్లోనూ సోషల్ మీడియాలో రావడం జరిగింది. మరి ఆ రోజు బీజేపీ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. దాని విషయంలో క్లియర్ కట్ గా భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కబ్జాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే గారు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అదే చెప్తుంది. ఎవరైనా కూడా సొంత పార్టీ అయినా, మిత్రపక్షంలో ఉన్న పార్టీ అయినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎవరైనా కూడా కబ్జాలకు ప్రభుత్వ భూములను చేస్తే మాత్రం సహించేది లేదు. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని విషయంలో ఆల్రెడీ అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని అది 210 సర్వే నెంబర్, అది 10-11 అధికార యంత్రాంగం కూడా దాని విషయంలో పోయి సర్వే చేసి దాని మీద ఫీజిబిలిటీ రిపోర్టు అవన్నీ కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రోత్సహించేది లేదు. అక్రమ కబ్జాలకు పోతే మాత్రం ఎవరిని ప్రోత్సహించేది ప్రసక్తే లేదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఈరోజు మీరు ఈ సర్వే నెంబర్లో పర్యటించారు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బైచిగారికి సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర కూడా సందర్శించారు.
మరి బీజేపీ నాయకులు చేసినటువంటి ఆ సర్వే నంబర్లో అక్కడ ఆ చోటుని ఎందుకు పరిశీలించలేదు? మరుసటి రోజు అధికార యంత్రాంగం అందరూ కూడా పోయి అక్కడ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విజిట్ చేసి ఆ యొక్క దాన్ని ఓపెన్ సైట్ అని కూడా దాన్ని గుర్తించి సంబంధిత అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీద నా పేరు నాగరాజు, కూడా ఆదరణ అసెంబ్లీ కో కన్వీనర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మండగిరి గ్రామ సర్వే నంబర్ 586లో అంటే భూ కబ్జాకు గురైందని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మరియు తహసీల్దార్ గారికి వచ్చిన ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఒక అర్జీ మేరకు ఈరోజు క్షేత్రంలో పరిశీలించడానికి వచ్చినాము. మనం నిలవన్న సర్వే నంబర్ వచ్చేసి 586 మండగిరి గ్రామము. ఇది ప్రభుత్వ భూమి రాళ్లగుట్ట. దీని పూర్తి విస్తీర్ణం వచ్చేసి 24 ఎకరాల 23 సెంట్లు అండి. దీంట్లో మనము మొదటి దశలో అంటే 100 అడుగులో మన నేషనల్ హైవేకి వచ్చినప్పుడు మొదటి దశలో 1 ఎకరా 23 సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసామన్నమాట. అంటే ల్యాండ్ అలినేషన్ అంటాము. తర్వాత రెండోది అంటే 100 ఫీట్ నుంచి 150 ఫీట్కి అప్గ్రేడ్ చేసినప్పుడు మళ్ళీ ఇందులోనే మరి 98 సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఈ రాళ్లగుట్ట ఏంటంటే మనం నిలవన్న దగ్గర నుంచి అటువైపు వరకు ఉంటుంది. రోడ్డుకి అటువైపు ఇటువైపు మనకి కొద్దిగా ఇటువైపు వచ్చేసి 99 సెంట్లు మిగులు భూమి ఉంది. అటువైపు రిమైనింగ్ ఎక్స్టెండ్ 22 ఎకరాల భూమి ఉందన్నమాట. ఈ 98 సెంట్లో కూడా రోడ్డు కనెక్టివిటీకి ఆనుకునే ఉంటుంది. దీని వెనక ఉండేది 550 సర్వే నంబరు మండగిరి, అది కూడా రాళ్లగుట్టనే. ఇప్పుడు ఏదైతే వెంచర్ వేశారో ఈ సర్వే నంబర్ వచ్చేసి 562. ఈ 562 పట్టాదారులు ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న రోడ్ కనెక్టివిటీ కాదని చెప్పేసి ఇప్పుడు రోడ్డు బైపాస్ వచ్చింది కాబట్టి ఈ కనెక్టివిటీ కోసం ఈ విధంగా పైపులు వేసుకొని రోడ్లు అయితే డ్రైన్లు తవ్వారు. ఇక్కడ ఇది ఎవరు చేశారు ఏమనేది అయితే దర్యాప్తు చేస్తాము. ఆల్రెడీ విఆర్ఓ గారు ఉన్నారు, మేము ఉన్నాము. ఆల్రెడీ ఇంతకుముందు మీరు అడిగిన విధంగానే గతంలో మన ఎస్కొండాపురం సర్వే నంబర్ కావచ్చు, లేకపోతే మండగిరిలో 211, 210 సర్వే నంబర్లు కావచ్చు, వాటికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్లు రెడీ చేసి పెట్టాము. ఇరు వర్గాలకు కూడా పూర్తిగా హెచ్చరికలు ఇచ్చాము. అక్కడ సైన్ బోర్డ్స్ పెడతాము. రెండోది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాట్లు వేసి అమ్మినా లేకపోతే కొన్నా రెండు కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దని తెలియజేసుకుంటున్నాము. ఈ పూర్తి భూమిలో ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైన్ ఎంత కట్టారు, ఎవరు కట్టారు అనే దాని గురించి డీటెయిల్ రిపోర్టు తహసీల్దార్ గారికి సమర్పిస్తాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం. జరిగిన అంటే ఎవరైతే చేశారో వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఆ రోజు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు అంటే బోత్ ఇరు వర్గాల వాళ్ళు ఏదో సర్వే నెంబర్ 210లో వస్తుంది 11లో వస్తుంది అని క్లారిఫికేషన్ కోసం అడిగారు అనమాట. 210 మండగిరి వచ్చేసి రస్తాపురం పోకు, 211 సర్వే నెంబర్ వచ్చేసి ఈఎస్ఐ లేఅవుట్లోన అది ఓపెన్ స్పేస్ కింద అంటే హై టెన్షన్ వైర్స్ కింద ఉన్న ల్యాండ్. అది హై టెన్షన్ వైర్స్ కింద అప్పట్లో మనకి ఏంటంటే ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదు, గ్రీన్ బెల్ట్ గా పెట్టుకోవాలి కాబట్టి మనకు ఒక జీవో ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు అది ఓపెన్ స్పేస్ గా వదిలిపెట్టారు. భవిష్యత్తు అవసరాల కోసం ఏదైనా బడికో లేకుంటే గుడికో లేకుంటే అది ఏమి లేకపోయినా సరే ఓపెన్ స్పేస్ అలాగే వదిలిపెట్టేసే దానికోసం పెట్టారు. బట్ వాళ్ళు ఎవరు ఆక్రమించారు సార్ అంటే ఎవరు చేశారంటే ఎవరు చేయలేదు అన్నారు. బట్ దాంట్లో ఎవరు వెళ్ళినా ఎవరు తీసుకున్నా ఎవరు కొనుక్కున్నా పట్టాలు చేసుకున్నా చేపించుకున్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏముందో దాని ప్రకారం వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చాము. అండ్ బోత్ ద పార్టీస్ కూడా పిలిపించి ఇద్దరికి ఎండార్స్మెంట్ ఇచ్చాము. ఎవరు వెళ్ళకూడదు అని చెప్పాము. అది కంప్లీట్లీ గవర్నమెంట్ ల్యాండ్. వెళ్తే అక్కడ ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళాలి, లేదంటే ఒక పంచాయత్ సెక్రటరీ గారు వెళ్ళాలి. అండ్ హై టెన్షన్ ఫైర్స్ ఉన్న దానికోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి, కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అసలుకే లేదు దీంట్లో అని చెప్పామండి. ప్రైవేట్ పార్టీస్ ఎవరైనా సరే అక్కడ ప్లాట్లు ఉన్నాయని చెప్పినా, అమ్ముతామని చెప్పినా, కొంటామని చెప్పినా ఏ చేసినా కూడా చట్ట వ్యతిరేకమైన పని కాబట్టి అటువంటి పనులు చేయొద్దని మీ ద్వారా కోరుకుంటాం. దీంట్లో గతంలో వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్హెచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ రోడ్డు కనెక్టివిటీ ఏదైతుందో పైప్స్ అవన్నీ పెరికిచ్చేశారు. మీరు ఒకసారి గమనించవచ్చు. ఆ పైపులో రోడ్డు కనెక్టివిటీ ఏదైతే వాళ్ళు ఎర్తన్ వర్క్ చేసుకున్నారో అవన్నీ పెరికిచ్చేసాము. ఇది చేసిన దానికి సంబంధించి ఏముందో అది యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే చర్యలు తీసుకుంటారండి. నా పేరు ఈశ్వర ప్రసన్న కుమార్ అండి. నేను మండల్ సర్వే రాతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. నేను మండగిరి పంచాయతీ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మనకి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ వచ్చిన అర్జీ ద్వారా మేము ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఎవరైతే వెంచర్ వేస్తున్నారో ఆ వెంచర్లో ఉన్నామండి. 562 సర్వే నెంబరు. దీని మొత్తం విస్తీర్ణము 10 ఎకరాల 26 సెంట్లు. దీంట్లో ఏ అండ్ బి సబ్ డివిజన్గా కాబడినాయి. ఏ వచ్చేసి 7.80, బి వచ్చేసి 2.46, బి సైడ్ బి 2.46 దాంట్లో ఉన్నాం మనమండి. ఇతను అనాథరైజర్గా వెంచర్ వేస్తూ డ్రైన్స్ ఫార్మేషన్ చేశాడు. మేము ఈ అనాథరైజర్ వెంచర్ వేసాం కాబట్టి మేము అతనికి నోటీస్ ద్వారా తెలుపుతూ కూడా వాళ్ళకి సరైన అనుమతులు తీసుకోలేదని వాళ్ళకి తెలపడం జరుగుతుంది. ఇతను కూడా ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేనండి. నా పేరు శ్రీనివాస్, ఉమ్మి సలీం. సార్ ఇదే సేమ్ మండగిరి పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా మట్టితో పుడి చేసినారు.
వాళ్ళ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పటివరకు? గతంలో 2-3 సార్లు వారికి చెప్పడం జరిగింది. శంకరరావు అనే వ్యక్తి అనాథరైజర్గా అతను కూడా వంక పూర్తి చేసి రస్తాపురం పోకుందని, అతని పక్కనే వంక పక్కనే ల్యాండ్ ఉందని, ఆ ల్యాండ్ కూడా మాకు ఎటువంటి డీటెయిల్స్ తెలపకుండా వంక పొరంబోకుని అతను రస్తా పొరంబోకు చేసుకుంటూ అతని గ్రావెల్ అంతా పూర్తి చేయడం జరిగింది. అతనికి 2-3 సార్లు చెప్పి ఆ వంక కూడా తీపిచ్చాము. అతనికి లాయర్ నోటీస్ ద్వారా అతనికి ఏమైతే ఉందో అనాథరైజర్గా ఆ వంక పూర్తి చేస్తున్నాడని అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రేపట్లో ఇవ్వడం జరుగుతుంది. సార్ దానికి కంచె కానీ ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా? 30 అడుగులు సార్, అది ఒక 2 అడుగులు 3 అడుగులు కాదు. మన పంచాయతీ పరిధి ఉన్నటువంటి దానికైతే మనం ఏ విధంగానే యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అది రస్తాపురంబోకు, అది రెవెన్యూ భూమికి సంబంధించింది కాబట్టి ఎంఆర్ఓ సార్కి ఇలా మేము నోటీస్ ద్వారా తెలుపుతూ సార్కి ఇవ్వడం జరుగుతుంది. అది కంచె ఏర్పాటు చేయమని పెడతామండి. ఇది కూడా అనాథరైజర్గా చేస్తాము కాబట్టి ఇలా పంచాయతీ పరంగా ఎటువంటి అనాథరైజర్ లేఅవుట్స్ వేయకూడదు అని చెప్పి ఒక బోర్డు పాతుతో వాళ్ళకి నోటీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రాలేదండి. మేమే 2 వీక్స్ బ్యాక్ వచ్చాము. ఆల్రెడీ ఓనర్ కూడా చెప్పాము, ఇలా మీరు అనాథరైజర్గా లేఅవుట్ వేస్తున్నారు, మీరు పంచాయతీ పర్మిషన్ అన్నా తీసుకోండి, లేకపోతే కూడా పర్మిషన్ అన్నా తీసుకోండి, మాకంటూ సరైన డాక్యుమెంట్స్ ఇస్తే మేము పై వాళ్ళకి పంపిస్తామని చెప్పాము వాళ్ళకి. నా పేరు శ్రీనివాసులు, మండగిరి పంచాయతీ సెక్రటరీ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 586 మరి రాళ్ళగుట్టకు సంబంధించిన ఈ యొక్క సర్వే నంబర్లో కొంతమంది అక్రమంగా సుమారుగా 40 సెంట్ల నుండి 50 సెంట్లు మరి విస్తీర్ణంలో యొక్క రాళ్ళగుట్టను కబ్జా చేయడం జరిగింది. ఇదే విషయం పైన ప్రజా దర్బార్లో మండగిరి గ్రామ పంచాయతీ చెందినటువంటి మరి ప్రజలు ఈ యొక్క రాళ్ళగుట్టను కాపాడండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ప్రజా దర్బార్లో మరి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. అదే విషయంలోనే ఎమ్మెల్యే గారు ఉన్నత స్థాయి అధికారితో మాట్లాడి మండగిరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయితేనేమి, అలాగే మండల సర్వేర్ ఈశ్వర్ సార్తో అయితేనే మాట్లాడి అదొక పూర్వ సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మరి యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆ కోణంలోనే ఈరోజు పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకున్న అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో మరి ప్రభుత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఆదోని మండలంలో ఉన్నటువంటి ప్రజానికాల అందరిపైన ఉంది. ముఖ్యంగా కొంతమంది మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని యొక్క ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని చెప్పేసి బీజేపీ పార్టీగా తెలియజేస్తూ మరి అధికారం ఉందని చెప్పేసి కొంతమంది మరి ఈ విధంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మరి సహించేది లేదు. ఖచ్చితంగా అందరిపైన బాధ్యత ఉంది. మనం యొక్క ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి. దయచేసి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారు కానీ దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా వాటికి రక్షించేందుకు బీజేపీ పార్టీ నాయకులుగా మేము ఎప్పడం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు బి ఉషారాజు, ఆదోని మండలం అధ్యక్షులు.